వైభవోపేతంగా కొనసాగుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ప్రచార రథం వద్ద ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. సింహాచలం తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టిన భక్తులు అక్కడి నుండి అడవివరం, పెదగదిలి, చినగదిలి, హనుమంతవాక, విశాలాక్షినగర్, అప్పుగర్, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సింహగిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి 500 మీటర్లకి ఒక కౌంటర్ ద్వారా భక్తులకి కావలసిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు అనేక సేవా సంస్థలు సేవల్ని అందిస్తున్నాయి. అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించి పరిశీలిస్తున్నారు. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని చతుర్దశి నాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందనం సమర్పిస్తారు. మేము 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మారలేదు. మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 30 మంది వచ్చాము. ఇప్పుడు స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినాయి కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరిమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళమవుతాం. ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణ చేయండి. 3 మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం అంతా ఇనుమడించేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు ఈరోజు అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 4వ విడత చందనం ఏర్పడడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు స్వామివారి ఈ గిరి ప్రదక్షిణకి భక్తులు విశేషంగా తెల్లవారుజామునే బయలుదేరి 5 గంటల నుంచి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకొని గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. ఇప్పుడు మన స్వామివారి పుష్పరథంతో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం తరపు నుంచి కూడా మొదలు పెడతా ఉన్నాం. భక్తులందరూ కూడా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి మరలా తొలిపాంజాకు వచ్చి వారి మొక్కు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని
స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోత్సవ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణం కార్యక్రమం ఆరంభమవుతోంది. ఈ గిరి ప్రదక్షిణం చేసినందువలన సత్సంతానం, చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని విశ్వాసం. అచంచలమైన దీక్షతో, భక్తితో, భక్తి పారవస్యంతో, నామ సంకీర్తనంతో ఈ ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి.